పెద్దలారా మిత్రులారా నమస్తే. మనం నర్సరీలో ఉన్నాము. నర్సరీని చూస్తూ ఉన్నాం. నర్సరీలో ఉన్నాం. సేంద్రియ పంటల పద్ధతి, మిద్దె పంటల పద్ధతి ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్గానిక్ పద్ధతులు, ఆర్గానిక్ మెథడ్స్కి సంబంధించి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మిరపనారు ఉన్నది. మిరపనారు, కూరగాయల పంటలకు సంబంధించిన టమాటా వంగనారు ఇవన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో సేంద్రియ పద్ధతుల్లో ఈ పంటలు పండించడం అనేది ఒక కార్యక్రమంగా ఉన్నది ఇవాళ రేపు. సో అనేక ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అతి మోతాదులో వాడటం వల్ల మనుషులు రోగాల బారిన పడుతూ ఉన్నారు. విదేశాలకు మన క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఎగుమతి చేసినప్పుడు కూడా ఈ సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. మన క్రాప్స్ని, మన పంటల్ని వాళ్ళు కొనే పరిస్థితి లేకుండా ఉన్నది. సో అందుకోసం ఈ ఎరువులు, పురుగు మందులు సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా సో ప్రజలంతా, ప్రపంచం అంతా కూడా ఆరోగ్యం వైపు, పబ్లిక్ హెల్త్ మీద దృష్టి ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వాలు కానీ, కంపెనీలు కానీ, ప్రజలు కానీ ఏదైతే ఆర్గానిక్ ఉత్పత్తులు ఏదైతే ఉందో ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడకుండా వర్మీ కాంపోస్ట్ ఎరువులు వాడవచ్చు ఆర్గానిక్లో, సేంద్రియ పద్ధతుల్లో. అదేవిధంగా పెస్టిసైడ్స్కు బదులుగా యాప నూనె లాంటి కొన్ని రకాలైనటువంటి నాన్ ఆర్గానిక్ టైప్ కాకుండా ఆర్గానిక్ టైపు మెథడ్స్లో వాడుతూ ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేసుకుంటాను. ఇవన్నీ మనకి నర్సరీలు ఇవన్నీ అవే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో నర్సరీలు ఇవన్నీ ఇవి చాలా జాగ్రత్తగా నర్సరీ నడపడం అంటే అంత ఆషామాషి కూడా ఏం కాదు. సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. మనం ఒక పెద్ద నర్సరీలో ఉన్నాం. సో మిర్చి నర్సరీ. సో మిర్చి నర్సరీ అంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు కూడా అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. వర్షాలకి, అనావృష్టికి బ్యాలెన్స్ చేసుకుంటూ నర్సరీ నడిపినప్పుడే నర్సరీ యజమానులకు సంబంధించి అంతో ఎంతో రూపాయి డబ్బులు మిగలడానికి ఆస్కారం ఉంటుంది. సో వీటి ప్యాటర్న్తోనే పంటలు పండించుకుంటారు. ఆ విధంగా ముందుకెళ్లే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. మిర్చి నారుకు సంబంధించి ఆ విధంగా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదంతా మిరపనారు. ఏది చూసినా విజువల్గా అంతే ఉంటుంది. లాంగ్ షాట్లో ఒక లైన్ ఉంది కదా. సో మిర్చి నారు ఇప్పటికైతే రేటు ఇప్పుడే పెరుగుతుంది కదా. మిర్చి నారు ఒక్కో సంవత్సరం ఒక్కో రేటు ఉంటుంది. సో రూపాయి ఉంటుంది ఒక్కొక్కసారి, ఒక సంవత్సరం ₹2 ఉంటుంది, ₹3 ఉంటుంది, ₹4-5 కూడా పలుకుతుంటుంది ఒక్కొక్క మొక్క. సో ఎకరానికి ఇన్నని పడతాయి. సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో మిర్చి పంట అనేది అదొక క్రాపింగ్ ప్యాటర్న్, అదొక వేరు ఉంటుంది. సో పెద్దలారా మిత్రులారా ఇది నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్య ఆర్గనైజేషన్. సో వ్యవసాయమే జీవనాధారం. భారతదేశానికి 50-65% మంది ఇప్పటికీ అది నేషనల్ ఇన్కమ్లో కానీ, జీడిపిలో కానీ, తలసరి ఆదాయంలో క్రియాశీలమైన పాత్ర అయితే వ్యవసాయ రంగమే పోషిస్తుంది అనేది చెప్పక తప్పదు. సో ఆ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేసుకుంటా ఉన్నాను. సో గ్రామీణ ప్రాంతం, ప్రశాంతమైన వాతావరణం. ఇటు కొంచెం ఈ నారు కొంచెం పెద్దగైనట్టుగా ఉంది. మిరపనారు ఇప్పుడే వస్తూ ఉంది. అంటే సుమారుగా ఇంకా 20 రోజుల నుంచి నెల రోజులు పట్టుద్ది ఈ నారు చేతికి వచ్చేసరికి. అంతే ఒక 4-5 అంగుళాల హైట్ వస్తే మీరు మిర్చి నారు నాటుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్ పెట్టినట్టున్నారు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ సెకండ్ ఫేజ్ ఇది పెట్టినట్టున్నారు. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. వీటిని సాదటం అంటే మామూలు విషయం కాదు. విపరీతమైన ఎండ కొట్టకుండా చూశారుగా పందిర్లు వేశారు. విపరీతమైన ఎండ కొట్టి ఇదైపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి చూస్తున్నారు కదా, పైన పందిర్లు వేశారు. పందిరి అనేది చాలా నీడు. సో మీరు చూస్తున్నారు కదా, పైన పందిర్లు వేశారు. పందిరి విపరీతమైన ఎండ కొట్టకుండా. సో ఇది పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి.
మనం నర్సరీ మొత్తాన్ని రౌండప్ చేశాము. సుమారుగా 2 నుంచి 3 ఎకరాలు ఉంటుంది నర్సరీ అంతా. ఇది కొంచెం పెద్దగా ఉంది నారు, ఇంకా తొందరగా వస్తుంది. మిరప నారు కొంచెం పెద్ద అయింది.